హాయ్ వన్ అండ్ ఆల్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. చాలామంది శ్రావణంలో రెండవ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నారు. నేను మాత్రం ఈ రోజే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. నేను మొదటిసారిగా వరలక్ష్మి వ్రతం అమ్మతో కలిసి మా ఊర్లో చేశాను. ఇది రెండవసారి. కిందటి సంవత్సరం అయితే అమ్మ ఉన్నారు, అన్నీ చూసుకుంటారు కాబట్టి నాకు పెద్ద టెన్షన్ ఏమీ లేకపోయిన్ను. కానీ ఈసారి నేను ఒక్కదాన్నే చేయాలి కాబట్టి ఉదయాన్నే 2:15కి లేచి అయితే వంటలు స్టార్ట్ చేశాను. పూజ లేట్ అయిపోతే మా వారి డ్యూటీకి కూడా టైం అయిపోద్ది అని చెప్పి మా ఆయన డ్యూటీకి వెళ్ళక ముందుగానే నేను పూజ అయితే కంప్లీట్ చేసేసాను. అమ్మవారికి నైవేద్యంగా గారెలు, పూర్ణం బూరెలు, పులిహోర, దద్దోజనం, జావా, పాయసం, శనగలు ఇలా 7 రకాల ప్రసాదాలు చేశాను. లక్ష్మీ వ్రతం రోజు కనీసం ఒక్కరికైనా సరే ఫలదానం ఇవ్వాలి అంటారు. ఒక్కొక్కరికి నచ్చినట్టుగా ఒకరికి లేకపోతే ముగ్గురికి, 5గురికి, 9 మందికి ఇలా ఫలదానం అయితే ఇస్తారు. నేనైతే 3గురికి ఫలదానం ఇచ్చాను. పేరెంటాలకి తాంబూలం ఇవ్వడానికి 3 వాయినాలు అయితే రెడీ చేశాను. మా కిందేంటి ఆంటీ వాళ్ళ పాప, మా పక్కింటి ఆంటీ ముగ్గురు అయితే వచ్చారు. నేనైతే 8:30 కల్లా నా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. మీరు ఎంత టైంకి పూజ చేశారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.